రాష్ట్రంలో చాలా ప్రభుత్వ ఆఫీసులలో, కార్యాలయాలలో చాలామంది అధికారులు, అంటే చిన్న అధికారుల నుంచి హై అధికారులు, చెప్పిన వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పిన వ్యక్తి మాటలు క్లారిటీగా వినడంలే. ఒకటోది. రెండవది, వాళ్ళు మీరు విన్న తర్వాత వీళ్ళు చెప్పిన మాటలకు కానీ లేదంటే కొన్ని విషయాలకు కానీ మీరు క్లారిటీగా వాళ్ళకి జవాబు చెప్పడం. బాగా గుర్తుపెట్టుకోండి, అధికారులు కాకముందు మీరు కూడా ప్రజలే. అధికారులు కాకముందు మీ తల్లిదండ్రులు కూడా ప్రజలే. అధికారులు మీరు కాకముందు మీరు కూడా ఇలాగే ఆఫీసుల చుట్టూ కూడా తిరిగిండొచ్చు. అధికారం వచ్చింది అని గుద్దబలుపుతో ఉంటే ఎవడైనా కానీ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లోనైనా కానీ ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తాం. 5వసారి చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చి బయట గేటుకు కట్టేయడమా లేదంటే చెట్టు కట్టేసి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము స్టేషన్లో ఉన్నా ఇంకొకటి ఉన్న ఇబ్బంది ఏం లేదు. లెక్క జమ లేకుండా ఉండే విధంగా అధికారులు ఉండకండి దయచేసి. మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులను మినిమం గౌరవించే విధంగా మీతో అవుతుందా కాదా, వాళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళు ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కార దిశలో మీతో కాకపోతే వేరే వాళ్ళకి చెప్పండి. అంతేగాని లెక్క జమ లేకుండా విననట్టు ఉంటే చాలా వరకు ఇబ్బందులకు గురవుతారని కూడా తెలియజేస్తున్నాం.